హలో అందరికీ ఎలా ఉన్నారు? సో ఎక్కడ చూసినా క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయి మా ఇంటి దగ్గర అయితే. సో కేక్స్ సీజన్ అని చెప్పొచ్చు. సో ఈరోజు మనం ఇంట్లో హెల్తీగా ఎలా చేసుకోవాలో దాని గురించి చెప్పేస్తాను. ఫస్ట్ అయితే రాగి పిండి 1 కప్ తీసుకున్నాక బెల్లం. ఇప్పుడు రాగిపిండి 1 ఫుల్ కప్ తీసుకుంటే అందులో 1/2 కప్ తీసుకుంటే బెల్లం సరిపోతుంది. ఒకవేళ మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం నెయ్యి యూజ్ చేస్తున్నాము. మీరు ఆయిల్ కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. అది 50 ml ఉంటే సరిపోతుంది. అండ్ కోకో పౌడర్ 3 స్పూన్స్ తీసుకోవాలి. సో ఇక్కడ మనం ఎలాంటి ఆర్టిఫిషియల్ థింగ్స్ ఏమి యూజ్ చేయట్లేదు. బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏమీ యాడ్ చేయట్లేదు. అన్నీ మనకి ఇంట్లో దొరుకుతున్నాయి. అంత ఈజీగా ప్రాసెస్ ఉంటుంది. హార్డ్లీ 10 నిమిషాల్లో అయిపోతుంది కేక్. మిల్క్, ఇది మరగబెట్టుకొని చల్లారబెట్టుకున్న పాలు. సో ఇది మంచిగా మనం ఒక రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం. అండ్ ఇది రాగి పిండితో మనం చేస్తున్నాం కాబట్టి ఇంట్లో పిల్లలకి ఎస్పెషల్లీ ఎవరికి మనం చెప్తే కానీ తెలియదు. ఎంతో టేస్టీగా ఉంటుంది. బయట మనం స్పాంజ్ కేక్స్ అవి ఉంటుంది కదా, ఆ టేస్ట్లోనే వస్తుంది ఇది కూడాను. సో మనకేంటంటే బయట ఇప్పుడు జరుగుతున్న ఫుడ్ ఇన్స్పెక్షన్స్లో అంతా కూడా బేకరీస్లోని ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ వాడకూడదు అని చాలా వరకు చెప్తున్నారు కదా. సో ఇంట్లోనే చక్కగా ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది. సో జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాం. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో మీకు జీడిపప్పులు అయినా వేసుకోవచ్చు, బాదం కావాలన్నా వేసుకోవచ్చు, వాల్నట్స్ అయినా వేసుకోవచ్చు. సో కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుందాం. అండ్ ఇది వచ్చి మనం గొంతు పొంగుడాలు దాంట్లో వేసుకుంటున్నాం అన్నమాట. ఒక చిన్న మినీ కేక్స్ లాగా. ఇది ఇలా కొంచెం గీ అలా వేసేసి, ఫుల్గా వేయట్లేదు, కొంచెం వేస్తున్నాం. అది ఎందుకు మీకు చెప్తా. ఇప్పుడు ఇందులో మనం చాక్లెట్స్ పెడుతున్నాం అన్నమాట. సో మీరు డైరీ మిల్క్ అయినా పెట్టవచ్చు. బట్ డైరీ మిల్క్ ఏంటంటే కొంచెం కరగడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది. సో మా ఇంట్లో ఉన్న డార్క్ చాక్లెట్స్ ఎక్కలేనివని నాకే సరిపోవు. సో అది అయిపోవడం ద్వారా మేము క్యాడ్బరీ పెట్టాల్సి వచ్చింది. ఒకవేళ మీకు దగ్గర డార్క్ చాక్లెట్స్ ఉన్నాయంటే అది పెడితే ఆల్మోస్ట్ మీకు లావా కేక్ లాగే వస్తుంది అనమాట. సో బెటర్ మీరు డార్క్ చాక్లెట్ ట్రై చేయొచ్చు. సో మిగతా హాఫ్ పైన ఇలా మనం క్లోజ్ చేసేస్తామన్నమాట. సో మీకు అక్కడక్కడ జీడిపప్పులు తగులుతుంది, అక్కడ చాక్లెట్ తగులుతుంది. అండ్ ఆ కేక్ చాలా స్పంజీగా ఉంటుంది. పక్కా మీరు ట్రై చేయొచ్చు ఇంట్లో. అండ్ నాది గ్యారంటీ, ఇంట్లో పిల్లలకి మాత్రం మీరు ఇది రాగి పిండితో చేశారు అనే విషయం కూడా ఎవరికీ తెలియదు. అంత బాగుంటుంది అన్నమాట. సో ఇది హార్డ్లీ మనకి, నేను చెప్పాను కదా 10 minutes అని, ఈజీగానే అయిపోతుంది. అండ్ త్వరగా కుక్ కూడా అయిపోతుంది ఇది. సో మనకి ఇప్పుడు ఇలా తిప్పుకుంటే మనకి క్రాక్ లాగా వస్తుంది చూడండి. ఇలా వస్తే ఆల్మోస్ట్ మనకి ఫైన్గా కుక్ అయిపోయినట్టు. సో 2 వైపులా మనం ఇలా కుక్ చేసుకొని చక్కగా బౌల్కి తీసేసుకోవచ్చు. ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి మనకి. ఫాస్ట్ ఫుడ్లో కొంతమంది అడుగుతున్నారు, కేక్స్ గురించి అడుగుతున్నారు. సో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్లో నేను చేస్తాను. సో లాస్ట్ వీక్ కొన్ని ఇష్యూస్ వల్ల మీకు వీడియోస్ చేయలేకపోయాను. ఫర్ షూర్ ఇక నుంచి బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా ఎవ్రీ వీక్ మీకు 3 న్యూ రెసిపీస్తో వస్తాము. అండ్ ఈ రెసిపీ ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేసి నాకు చెప్పండి ఎలా కుదిరిందో మీకు. షూర్ మీకు ఈ టేస్ట్ అయితే బాగా నచ్చుతుంది. సో ఇప్పుడు ఇవంతా కంప్లీట్గా బౌల్లో తీసుకుంటున్నాం కదా. నెక్స్ట్ ఇంకొక వాయి కూడా మా మమ్మీ వేసేస్తున్నారు. సో ఇందులో కొంచెం చాక్లెట్ చిప్స్ ఎక్కువ వేయించుకున్నాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ రెసిపీ. సో అలానే వీడియో చూసి వెళ్ళిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అలానే ఒక బెల్ ఐకాన్, ఒక లైక్ హిట్ చేస్తే ఐల్ బీ వెరీ హ్యాపీ. సో అయిపోయింది ఫైనలీ. Ready to eat. And thank you so much for watching this video. Bye bye.